వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే భోగి కీడు పండగే. భోగి అందరికీ భోగభాగ్యాలు అందివ్వాలి. కొత్త క్రాంతి ఇంటింట వెలుగులు నింపే సంక్రాంతి కావాలి. కనుమ కమ్మనీయమైన అనుభూతులు ఇవ్వాలి. కీడు దరిద్రం తరిమేందుకు భోగి మంటలు వెలిగించాలని, అవసరం లేని వాటిని భోగి మంటల్లో తగలబెట్టాలని, భోగి అందరికీ భోగ భాగ్యాలను ఇవ్వాలని, సంక్రాంతి సుఖ సంతోషాల పాటు కొత్త క్రాంతిని ఇంటింట వెలుగులు నింపే సంక్రాంతి కావాలని, కనుమ కనుమనీయమైన అనుభూతులను అందివ్వాలని సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలోని విబిఆర్ అపార్ట్మెంట్లో మాధవ ప్రభు ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన పంటలను ఇంటికి తెచ్చి ధనధాన్యాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించేలా చూడాలని దేవుణ్ణి ప్రార్థించారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేసి ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, సతీష్ రెడ్డి, పునీత్, రాహుల్ రెడ్డి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. నాగపోవాలి వేసినారే ముగ్గులు బాగా రాబోయే కాలంలో కార్పొరేటర్ గా రావాలని ఓకే సార్, మీరు చెప్పండి సార్. పొంగల్ శ్రీ క్రోధినామ సంవత్సరము మకర సంక్రాంతిని పురస్కరించుకొని 3 రోజుల తెలుగు సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంటాము. భోగి అనగా మన కీడు పండుగ లెక్క. అంటే మన ఇంటిలో మన కీడు పోవాలా, దరిద్రం పోవాలంటే మనం బయట నుంచి తెచ్చుకున్న వస్తువులను ఇంట్లో దాచిపెట్టుకుంటుంటాం. పనికి రాక మనం ఎక్కడ పడేయలేక పెడుతుంటాం. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనము ఈ భోగి మంట వేస్తాం. ఇది చలికాలం, ఇప్పుడు హిమవంత ఋతువు, శిశిర ఋతువు, ఆకు రాలిపోయి మళ్ళీ చిగురిస్తుంది అన్నమాట. కాబట్టి మన ఆశలన్నీ చిగురించాలని చెప్పి ఈ రోజున మనము భోగి పండగ మరియు రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ చేసుకుంటాము. ఇది హిందూ సాంప్రదాయబద్ధంగా మనం చేసుకునేటువంటి ఒక పరమ పవిత్రమైన పండగ. ముఖ్యంగా రైతులు ఆరుగాలం చేసి కొత్త పంట ఇంటికి వచ్చి ధాన్య సంపత్తులు బాగా కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం అనుకునేటువంటి ఒక సాంప్రదాయ పండుగ మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ. కాబట్టి రంగవల్లులు అన్నీ కూడా వేసుకొని మనసు ఆనందంగా ఉంటే మనం బాగుంటాం. మనం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే సర్వత్రా అందరం కూడా విజయ పథంలో పయనిస్తాం. కాబట్టి ఇటువంటి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటలుగా, ముఖ్యంగా పిడకలు, ఆవు పిడకలు, పేరు పిడకలు తీసుకొచ్చి మనము ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలని చెప్పి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి ఒక పండగ మకర సంక్రాంతి. ఇది 13, 14, 15 తారీఖుల్లో వస్తుంది. ఈ రోజున భోగి, రేపు మకర సంక్రమణం. అంటే సూర్యుడు రాశి ధనుస్సు రాశి నుంచి మకర రాశికి వచ్చేటువంటి ఒక పండుగను పురస్కరించుకుని ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు ఉంటుంది. తర్వాత జూలై 17 నుంచి మళ్ళీ దక్షిణాయనం వస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సకల జనులు చేసుకునేటువంటి ఒక సంక్రాంతి మకర సంక్రాంతి. రంగువల్లులు అటువంటి ఒక సాంప్రదాయంలో మనం ఆనందంగా చేసుకునే పండగ
కర్నూలు ప్రకాష్ నగర్లో రోజా స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక వీవారి నివాసులో మరి నివాసితులను అందరూ కూడా కలిసి ఈ యొక్క భోగి మంటను ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇస్గాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాస్పల్లి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు పరివాహక ప్రాంతాలను అడ్డాలాగా చేసుకొని కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఎస్ఐ వెంకటేష్తో 2 బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఆడుతున్న వారిపై దాడి చేసినట్లు పట్టుకున్నట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులతో జరుపుకునే రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ. ఈ సందర్భంగా రైతన్నలందరికీ, రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో ఏ విధంగా అయితే ముగ్గుల్లో అన్ని రంగులు వాడతామో అదేవిధంగా మీ జీవితాల్లో అన్ని రంగులు విరజిల్లుతూ అంతా శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పొన్నం ప్రభాకర్. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ పిన్నపురం పవర్ ప్రాజెక్టు సందర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ఇండస్ట్రీస్ వెళ్లిపోయాయని ప్రచారం చేశారు. 2 సంవత్సరాల కాలంలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా భూములు ఇచ్చిన పిన్నపురం తండా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. రైతులకు భూములు ఇచ్చి వారికి నష్టపరిహారం ఇచ్చాకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అన్నారు. కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, తోపులాట. ఎంతమంది పార్టీ పంచుకోలే వస్తారా మీరు పంచుకోవాలి. ఎంతమంది పార్టీ పంచుకోలే, ఎంతమంది పార్టీ వస్తారు చెప్పండి. ఎమ్మెల్యే మాట్లాడదు, ఏ మీటింగ్ అయినా మాట్లాడదు, మైక్ మాట్లాడొద్దు అన్న ఇష్టం నేను అడుగుతా. నా పీపుల్ మానవ సేవే మాధవ సేవ
కులము మతము ప్రాంతము భేదం లేకుండా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకలను పంపించేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి మాట్లాడుతూ పేదలకు దాన ధర్మాలు చేయడమే మానవత్వానికి మరో పేరు అని నిరుపేద కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు విలపించేలా ఈ చిన్ని కానుక ఇస్తున్నామని అన్నారు. మానవ సేవి మాధవ సేవ అని డబ్బు ఇచ్చే అన్నదానం చేయడం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది చిన్నయ్య, పాస్టర్ రవి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిరెడ్డి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిరెడ్డి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రోజా వీధిలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిరెడ్డి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిరెడ్డి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ మధోమేధన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా శిథిలమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడికి రాజమర్యాదలు చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి 75 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క విద్యార్థి కుటుంబానికి కూడా సీఎం పరామర్శించలేదని, గురుకులాలను నాశనం చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని కాంగ్రెస్ గురుకులాల వ్యతిరేక ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. జైల్లో అడ్డంగా దొరికిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఒక
రాజకీయ నాయకుడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి, 89 కేసులు ఉన్న వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదు కాదు. దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశవి. కేసీఆర్ గారి ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురుకులాల మీద ఎన్నడూ లేనంత దాడి జరుగుతూ ఉన్నది. మరి 54 మంది బిడ్డలు ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఒక్క కుటుంబం దగ్గర కూడా పోయి పరామర్శించలేదు. ముఖ్యమంత్రి కాదు, మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క రహస్య కూటమి ఏదైతే తెలంగాణలో ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ బిడ్డల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం. కర్నూలు జిల్లా వాసులకు సంక్రాంతి కీడు పండుగ. ఉత్తరాంధ్ర ప్రజలు జూదంతో కూడుకున్న పండుగ జరుపుకుంటున్నారు. జిల్లా ప్రజలకు నీటి వసతి, పొలాలున్న పనులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు ఎం శ్రీహర్ష అన్నారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులతో వారి సొంత ఊర్లకు వెళ్ళి ఈ పండుగ గొప్పగా జరుపుకోవాలని వెళ్తుంటారు. అదేవిధంగా మా కర్నూలు జిల్లా నుంచి కూడా గుంటూరుకు, లేదంటే ఆంధ్రాకు, లేదంటే కర్ణాటక ఈ ప్రాంతంలో మా వాళ్ళు కూడా వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్ళేది పండగకు కాదు, అక్కడ కూలి పని కోసం. చేతికొచ్చిన పంటగ కోత కోయడానికి వాళ్ళ పిల్లల్ని కూడా వారం రోజులు బడి ముందే మానిపించి కూలి పని డబ్బులు బాగా వస్తాయని చెప్పి తీసుకొని పోతారు. మా కర్నూలు జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి పండుగను కీడు పండుగని కూడా అంటారు. ఎందుకనంటే మాకు పంట వేసుకోవడానికి నీళ్లు దొరకక. ఒక పక్కన తుంగభద్ర నదిలో కేవలం జూలై మాసంలో 500 టీఎంసీ నీళ్లు సముద్రమయమైంది. దాదాపు 13 లక్షల ఎకరాల భూమి సాగుకు మా కర్నూలు జిల్లాలో ఉంది. రెండో పంట వేసుకోవడానికి గట్టిగా 4 లక్షల ఎకరాల భూమి కూడా వేయరు. ఎందుకనంటే నీటి వసతులు లేక. దీని నిర్లక్ష్యం ఎవరంటే స్పష్టంగా తెలిసింది మాత్రం మా నాయకులే. ఇప్పటికైనా నాయకులు బుద్ధి తెచ్చుకొని ఒక ప్రాంతంలో పండగ చాలా గొప్పగా జరుపుకుంటూ వాళ్ళకు డబ్బులు ఎక్కువై జూదం ఆడుతారు కోడి పందాల ద్వారా. అది వాళ్ళ సంతోషం. కానీ మాకు డబ్బులు లేక కూలి పనికి పోతూ ఉంటారు. ఓ పక్కన నీళ్లు పెట్టుకొని, భూమి పెట్టుకొని, చేతి పని చేసే గొప్ప మనుషులు పెట్టుకొని వసతులు కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా రాజకీయ నాయకులదే. ఈసారైనా కొంచెం దయ చూపించి ఈ గవర్నమెంట్ అయినా ముందుకు వచ్చి ఖచ్చితంగా మాకు నీటి వసతి కల్పిస్తే మా కర్నూలు జిల్లా కూడా చాలా గొప్పగా సంక్రాంతి పండుగ జరుపుకుంటుందని ఆశిస్తూ జై కర్నూలు, జై కేపీఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నేతలు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ అన్నారు. మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఏపీ, అమరావతితో మనం పోటీ పడొద్దు. ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి, అధికంగా ముందుకు నడిపించే నాయకత్వం మనకుంది అని తెలిపారు. మనకు భేషాభావాలు లేవని, ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని చెప్పారు. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి.
కానీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒక్కటైపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గడ్డివేంబ్ల మండలం పైభోగుల గ్రామంలో 5వ తేదీన ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్లపై దాడి చేశారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండటం సహించలేక దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ వాస్తవికంగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల దాడిలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదని బాధితులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి తెలిపారు. అనంతరం శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఎవరు కూడా భయపడవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు భరోసానివ్వడం జరిగింది. నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి, అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలో కాంగ్రెస్కు ఓట్లు వేశారు, కానీ ఇప్పుడు మైనార్టీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మత కల్లోలాలు జరిగాయని అన్నారు. के लिए जो चेवेल्ला डिक्लेरेशन करके उन्होंने वादा किया था, आज उन कोई भी वादे के ऊपर उन्होंने हमलावरी नहीं की है। तो मैं यहाँ से डिमांड करती हूँ रेवंत रेड्डी साहब को, आप चेवेल्ला डिक्लेरेशन को इमीडिएटली अमल कीजिए। आप पे कोई भरोसा नहीं करने वाला था, इसीलिए आप लगातार गांधी फैमिली को तेलंगाना पे लाते रहे और उनके भरोसे पे थोड़े यहाँ पे लोग भी आपको वोट दिए। और माइनॉरिटी डिक्लेरेशन अब जब कर रहे थे तब सलमान खुर्शीद साहब को भी लेके आके आपने माइनॉरिटी डिक्लेरेशन का पूरा ओपन करके दिया था, लेकिन जितने भी उसमें वादे हैं वो एक भी आपने आज तक अमल नहीं किया। आपने बजट के बारे में बात किया, जो माइनॉरिटीज को, मुसलमानों को इस बार बजट में दिए उसमें 4% भी आज तक आपने खर्च नहीं किया। और जो आप ये अलगा व्यवहार माइनॉरिटी कम्युनिटी से कर रहे हैं, हम इस पे बिल्कुल भी खुश नहीं है, या माइनॉरिटीज भी खुश नहीं है। तो मैं आपसे यही डिमांड करती हूँ कि इमीडिएटली आप माइनॉरिटीज के जितने भी वादे हैं वो निभाइए। इस साल का बजट आपने 3000 करोड़ दिया है, लेकिन खर्च सिर्फ 700 करोड़ आपने किया है। तो मेरा ये डिमांड है कि आप माइनॉरिटी कम्युनिटी के साथ दीजिए, क्योंकि केसीआर साहब जब यहाँ पे थे पिछले 10 सालों में कम्युनल वायलेंस का एक भी इंसिडेंट नहीं हुआ था, लेकिन ये एक साल में जितने कम्युनल वायलेंस के यहाँ पे इश्यूज हुए हैं, ये देख के बहुत एक दर्द होता है हम सबके दिलों में, क्योंकि एक अमन और चैन के साथ तेलंगाना रहता था, एक गंगा जमुना तहजीब को हमने कायम करके रखा था। लेकिन जब से रेवंत रेड्डी साहब आए हैं, ये तो कम्युनल वायलेंस पे ना ध्यान दे रहे हैं, ना मुसलमानों के तरक्की पे ध्यान दे रहे हैं, ना हिंदुओं के तरक्की पे ध्यान दे रहे हैं। इसीलिए मुझे लगता है जो जिस उनका व्यवहार है, उनका बर्ताव है, मुझे तो लगता है कि उनके रूट्स सारे आरएसएस में है, इसीलिए एक डिफरेंशियल ट्रीटमेंट ये दे रहे हैं, ऐसा मुझे लगता है। तो आई विल से दैट मिस्टर रेवंत रेड्डी जी, आप अभी फोकस करिए माइनॉरिटी से इश्यूज पे, स्पेशली माइनॉरिटी वुमेन के लिए आपने जो प्रॉमिस किया था कि 1,60,000 देंगे कल्याण लक्ष्मी का, आप वो दीजिए। उसके साथ साथ आप सोना भी देने वाले थे, 1 तोला सोना भी देने वाले थे, वो दीजिए। पढ़ाई के वास्ते जो टिम्रिस के हमने स्कूल कायम करके रखे थे, आज उनका क्वालिटी देख के तो बहुत ही डर लग रहा है। आप क्वालिटी अच्छा बना के टिम्रिस को चलाइए। तालीम के वास्ते, माइनॉरिटी बच्चों के तालीम के वास्ते आप जोर दीजिए, रिव्यू कीजिए, और जॉब्स में सब चीजों में भी माइनॉरिटीज को आप आगे फुट में रखिए। ये हमारा डिमांड है। और रेवंत रेड्डी साहब का मैं यही कहना चाहती हूँ कि निजामाबाद में
बहुत ही ज़्यादा पॉपुलेशन है माइनॉरिटीज़ का, हैदराबाद के बाद बिगेस्ट पॉपुलेशन निज़ामाबाद में है। तो यहाँ लेकिन आज तक भी कुछ भी बजट निज़ामाबाद में आया नहीं है। यहाँ से शबीर अली साहब भी है, उन्होंने कंटेस्ट भी किया, लेकिन शबीर अली साहब ने भी कुछ भी जोर नहीं दिया, एक भी रुपया निज़ामाबाद के लिए एडिशनली यहाँ पे नहीं आया है। तो मैं आपसे यही डिमांड करूंगी और लगातार मैं यही कहते रहूंगी कि जो भी कम्युनल इश्यूज है उन सब पे आप जोर दीजिए, चाहे वो जैनूर का इश्यू होने दीजिए या कुछ भी इश्यू होने दीजिए, उस पर जोर दीजिए और शांति कायम करके रखिए। थैंक यू। जय तेलंगाना। जय तेलंगाना। హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.